జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్కు అధినేత కేసీఆర్ బీఫామ్ అందజేశారు. ఎర్రవల్లి నివాసంలో మర్యాదపూర్వకంగా కేసీఆర్ను కలిసిన సునీత గోపీనాథ్ కుటుంబ సభ్యులకు కేసీఆర్ బీఫామ్ ఇచ్చారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ తరఫున 40 లక్షల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, పద్మరావు గౌడ్, కాలేరు వెంకటేష్, మాజీ ఎమ్మెల్యే లండ్లబోతు భాస్కర్ రావు సహా పలువురు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, మాగంటి సునీత గోపీనాథ్ కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఫామ్ అందజేశారు కదా, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో వచ్చిన ఉప ఎన్నికకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇప్పటికే ప్రచారంలో పెద్ద ఎత్తున దూసుకుపోతుంది. మొన్న ఏదైతే నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో మాగంటి సునీత గోపీనాథ్ కి వాళ్ళ అధినేత కేసీఆర్ బీఫామ్ అందజేశారు ఎర్రబల్లి నివాసంలో. ఈ కార్యక్రమానికి అటు మాజీ మంత్రి ఎమ్మెల్యే సత్యేంద్రతో పాటు ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, పద్మరావు గౌడ్ తో పాటు ముఠా గోపాలు, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావులు హాజరయ్యారు. బీఫామ్ తో పాటు ఎన్నికల ఖర్చులకు సంబంధించి 40 లక్షల రూపాయల చెక్కును కూడా మాగంటి సునీత గోపీనాథ్ కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అందించారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దూసుకుపోతుంది. బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ప్రచార ఓడు కొనసాగిస్తుంది. సునీత గోపీనాథ్ మద్దతుగా నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ కేసీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కార్యకర్తల విస్తృత సమావేశం నిర్వహించారు. సమావేశంలో దిశానిర్దేశం చేశారు. అయితే ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో అధినేత కేసీఆర్ ఇలా బీఫామ్ అందజేసి రేపు ఒక సెట్ నామినేషన్ కూడా దాఖలు చేయాలని చెప్పినట్లు కూడా తెలుస్తుంది. వాళ్ళ ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను మాగంటి సునీత గోపీనాథ్ కుటుంబ సభ్యులంతా కూడా కలిశారు. వారికి ఆ ఇళ్లవేళ ఆశలు ఉంటాయి, ఖచ్చితంగా గోపీనాథ్ ఆశయాలను నెరవేర్చాలంటే మళ్ళీ సునీత గోపీనాథ్ గెలిపించుకోవాలని చెప్పేసి కూడా అధినేత చెప్పారు. ఇవి అంతా కూడా గత కొద్ది రోజులుగా ఇప్పటికే ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసింది, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. గోపీనాథ్ పేదలకు సేవ చేశారు. అవన్నీ కూడా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా గోపన్న సేవలను మేము కొనియాడటం, ఖచ్చితంగా గోపన్న గెలుపు కోసం, గోపన్న సతీమణి గెలుపు కోసం మేమంతా కూడా ముందుంటామని చెప్పేసి కూడా చెప్పారు. అయితే ఈ మొత్తానికి ఈ రేపు నామినేషన్ ఒక సెట్ దాఖలు చేయనున్నారు. 18వ తేదీన పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడంతో పాటు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్లు కలిసి మరో సెట్ పెద్ద ఎత్తున షేక్పేట్లోని ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి బీఫామ్ తీసుకున్న తర్వాత ఇప్పటికే విజయం ఖాయమైపోయింది. కానీ మెజార్టీ లక్ష్యంగా మనం పనిచేయాలని చెప్పేసి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న కార్యకర్త దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో రేపు ఖచ్చితంగా ఈ మరింత ప్రచారంలో మరింత ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు. వాళ్ళ సునీత అబద్ధం ఖరారు చేసినప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రచార ఓరైతే కొనసాగుతుంది. సునీత రైట్, థ్యాంక్ యూ.